ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరేం చేస్తున్నారు సార్ ఇక్కడ? ఓ, రామ్ని చూడ్డానికి వచ్చారా? ఆఫీస్కి వెళ్తున్నారా సార్? ఏది మీ కారు? నా కార్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, పంపించాను. ఓ మై, దేశాయి కంపెనీ బాస్ కారు కోసం వెయిట్ చేయడమా? నో, రండి సార్. నా కార్ని రామ్ రెడీ చేసుకుని తీసుకొస్తున్నాడు. ఓకే, సీ యు ఎట్ ఆఫీస్. ఓకే, బాయ్ సార్. బాయ్ బాయ్. డూ యూ లవ్ ప్రియా? హే, ఇక్కడే ఉన్నావురా నువ్వు? తనతో ఇరుక్కుపోవడం కంటే తను వెళ్లేంత వరకు వెయిట్ చేయడమే మంచిదని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను రా. డూ యూ లవ్ ప్రియా? అరే, బండి మీద ఆఫీస్కి డ్రాప్ చేస్తానని లాక్ వచ్చింది. వెళ్లాల్సింది కదా. డూ యూ లవ్ ప్రియా? ఆపుతావా ఇంకా? నేనెలా ఆపుతాను చెప్పరా? అక్క వెళ్ళేటప్పుడు అన్నయ్య చూస్తూ నవ్వడం నేను చూశాను. ఇలాంటి నాటకాలన్నీ నా ముందు కాదు రోయ్. డూ యూ లవ్ ప్రియా? దొంగ, అలాంటిదేం లేదు. నన్ను దయచేసి ఇప్పుడు కొంచెం ఫ్రీ చెయ్యి. ఈ బాస్ పొజిషన్ నుండి నన్ను దించుతావా లేదా నువ్వు? బిజినెస్ లో మనల్ని మోసం చేస్తున్న వాళ్ళకి మనం కేర్ ఆఫ్ గా ఉన్నామని ఆల్రెడీ అర్థమైంది. ఇప్పుడు నేను బాస్ అయితే ఏంటి, నువ్వు బాస్ అయితే ఏంటి? ఓహో, 4 లైన్లు డైలాగ్ చెప్పగానే నేను వదిలేస్తాను అనుకున్నావా? ఛాన్సే లేదు రోయ్. కానీ నేను దొంగ అన్నాను కదా, కరెక్ట్ గానే అన్నాను. మాట్లాడి డైవర్ట్ చేయడానికి చూస్తున్నావు. అరే, మనం చేయాల్సిన పనుల్లో సగం పనులు చేసేసినట్టున్నావురా. ఇంకా మిగతాది అట్ ఎనీ కాస్ట్ వీ హ్యావ్ టు ఫినిష్ అవర్ గోల్. అయినా నాకు డౌట్ ఉంది రోయ్. ఏంటి? డూ యూ లవ్ ప్రియా? కాదు, అప్పుడప్పుడు ఈ లవ్ గురించి ఎక్స్ట్రీమ్ గా లెక్చర్ ఇస్తారు కదా, ఇవన్నీ ఎందుకో మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ లాగా అనిపిస్తున్నాయి. హే పదరా కామ్గా. ఒక్క నిమిషం బాస్. అలాగే, నాకు తెలుసు నీకు ఈ బాస్ నాటకం వద్దు. ఎందుకంటే ప్రియా ముందు నాటకాలు ఆడడం నీకు ఇష్టం లేదు. బికాజ్ యు లవ్ హర్. ఒప్పుకో, నేను అడక్క ముందే నీకు నువ్వుగా ఒప్పేసుకో. ప్రియా అంటే నీకు ఇష్టం అని చెప్పి. ఐ నో యు లవ్ హర్. అరే ఒప్పుకో, యు లవ్ ప్రియా. గుడ్ మార్నింగ్ ప్రియా. ఏంటి నువ్వు ఈరోజు ఎంత త్వరగా వచ్చావు? సర్ప్రైజ్. హే, ఏంటి ఫుల్ హ్యాపీగా ఉన్నావు? ఏంటి విషయం? హ్యాపీగా ఉన్నది నువ్వా నేనా? నాది వేరే విషయం, తర్వాత చెప్తాను. నీదేంటి కదా?
ఏం లేదే, సిరికి రోజు స్కూల్ లేదు, పని తక్కువ, సో తొందరగా వచ్చేసాను. ఏంటి రోజు మేడం కళ్ళు చాలా ప్రకాశంగా ఉన్నాయి. ప్రకాశం కాదే, అశోక. ఓహో, నేను ఈరోజు తనని మీట్ అయ్యాను. ప్రియా, రావమ్మ మహాలక్ష్మి రా. చాలు, కిందికి రా. ఆడుకుంటున్నావా? నీ మాటలు వింటే ఆఫీస్ మొత్తం ఆడుకుంటుంది. హే, సీరియస్ గానే చెప్తున్నానే. ఓకే, నువ్వు ముందు ఏ విషయంలో సీరియస్ గా ఉన్నావో నాకది చెప్పు. నేను బాస్ ని నిజంగా లవ్ చేస్తున్నాను. ఏంటి? మ్మ్. ఇది పక్కా లవ్వే. టైం పాస్ లవ్ కాదే, హార్ట్ లో ఫుల్ స్ట్రాంగ్ గా అతుక్కుపోయాడే. నేను అపశకనంగా మాట్లాడుతున్నానని నీకు అనిపించొచ్చు, నువ్వు తిట్టుకున్నా పర్వాలేదే. వాళ్ళ ఇల్లు చూసావు కదా, వాళ్ళకి నీ చాలు చాలు, ఇంకేం మాట్లాడుకు నువ్వు. ఫ్రెండ్ అయ్యుండి ఇది చెప్పడం నా బాధ్యతే. నీ ప్రేమ తప్పు కాదు, కానీ తను చూడు, పుండు మీద కారం పోయొద్దు. త్యాగాలు అవన్నీ నేను చెయ్యలేనే. లేపుకుపోయైనా సరే నేను అతన్ని పెళ్లి చేసుకుని తీరతాను. నా గురించి తెలుసు కదా. హే, ఏదైనా పాజిటివ్ గా మాట్లాడవే. ఇది వన్ సైడ్ లవ్వేనే. బాస్ కి కూడా నీ మీద ప్రేమ పుట్టాలి, అదే పెద్ద ఛాలెంజ్. అదైతే ఇప్పుడేంటి, అతనికి నా మీద లవ్ పుట్టాలి అంతే కదా? అవుతుంది, చూస్తూ ఉండు. సీత, నాకు తిరుపతికి ట్రాన్స్ఫర్ అయిందని ఈమెయిల్ వచ్చిందే. మిస్ అయ్యి వేరే వాళ్ళ మేలు నీకొచ్చిందేమో, సరిగ్గా చూడు. హే, లేదు, ఇటు చూడు. ప్రియా, you've been transferred to తిరుపతి బ్రాంచ్. పుట్టినప్పటి నుండి చెప్పని అబద్ధాలు, వెయ్యని నాటకాలు, అవన్నీ ఇప్పుడు చేయిస్తున్నావు నువ్వు. గొణుగుతూ రాకరా. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? వీడెక్కడ కోపిస్ట్ బాస్రా అని అనుకోరా? ఏ, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాస్ ని కాదు, అదే ఒప్పుకున్నాను కదా. ఇంకా కోపిస్ట్ అయితే ఏంటి, చింపాంజీ అయితే ఏంటి? ఆహా, నా కష్టం నాది, నీకు సంతోషం కదా. అయ్యయ్యో, నన్ను నవ్వించడానికి ఎంత కష్టమైనా పడతాను అన్నది అబద్ధమా మిత్రమా? ఏ అన్నాయ్, నాటకాలు ఆడకరా. రే, ఏం చేస్తున్నావురా? విశ్వబాబు ఈ మధ్య ఆఫీస్కి రావడం పోవడం చేస్తున్నారు. ఇటు నుండి ఎవరైనా సడన్ గా వస్తే ప్రాబ్లం అవుతుంది. నేనున్నాను కదరా, ఏం కాదులే. ఫస్ట్ ఇది వేసుకో నువ్వు. హే, వద్దురా. రే, వేసుకోరా. అట్లీస్ట్ నా సీత గారికి అన్నీ చెప్పేవరకైనా దీన్ని ఎలాగైనా మేనేజ్ చేయరా ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.